లేవియాకాండము 13వ అధ్యాయము 1వ వచనము. కుష్ఠను గూర్చిన నియమములు, వాపులు, పొక్కులు, రంగు మార్పు. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను, ఎవని శరీరము మీదైనన వాపు గాని పొక్కులు గాని నిగనిగలాడు పొడగాని కనిపించి కుష్టు ఏమో అను శంక కలిగించిన ఎడల అతనిని అహరోను వంశపు యాజకుని వద్దకు కొనిపోవలేను. యాజకుడు అతని చర్మ వ్యాధిని పరిశీలించును. వ్యాధి సోకిన చోట వెంట్రుకలు తెల్లబారినను లేక దేహ చర్మం కంటే ఆ చోటు పల్లముగా కనబడినను అది కుష్ఠమే. యాజకుడు అట్టి నరుని అశుద్ధునిగా నిర్ణయించవలేను. కానీ దేహం మీద తెల్లని మచ్చ మాత్రము కనిపించి చర్మము కృంగుట, వెంట్రుకలు తెల్లబారుట అను లక్షణములు కనిపింపనేని యాజకుడు రోగిని 7 నాళ్ల పాటు కడన ఉంచవలయను. 7వ నాడు రోగిని మరల పరిశీలింపవలయను. ఆ పొడ అలాగూ నేయుండి దేహమునందు వ్యాపింపకుండా ఉండిన ఎడల రోగిని మరి 7 దినముల పాటు కడన ఉంచవలయను. 7వ నాడు మరలా రోగిని పరీక్షించవలయను. క్షీణించిన పొడ దేహమునందు వ్యాపింపక ఉండిన ఎడల యాజకుడు రోగిని శుద్ధునిగా నిర్ణయింపవలయను. అది వట్టి పొక్కు మాత్రమే. రోగి బట్టలు ఉతుక్కుని శుద్ధి పొందను. కానీ యాజకుడు రోగిని పరీక్షించి శుద్ధునిగా నిర్ణయించిన పిదప అతని దేహమందు పొడ వ్యాపించినని అతడు మరలా యాజకుని చూడవలెను. యాజకుడు రోగిని పరీక్షించి పొడ వ్యాపించి ఉండిన ఎడల అతనిని అశుద్ధునిగా నిర్ణయించవలెను. అది కుష్ఠమే. పుండ్లు గల కుష్ఠం మాత్రమే అంటువ్యాధి. ఎవరికైనాను కుష్ఠ సోకిన ఎడల వానిని యాజకుని వద్దకు కొనిపోవలేను. యాజకుడు రోగిని పరీక్షించును. అతని దేహము మీద తెల్లని వాపు, తెల్లబారిన వెంట్రుకలు పచ్చిగా కనిపించనేని దానిని పూర్వము నుండే ఉన్న కుష్ఠగా నిర్ణయించవలేను. రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలేను. అట్టి రోగిని పరీక్షార్థము ఊరి నుండి వెలుపలికి పంపనక్కర్లేదు. అతడు నిస్సందేహముగా అశుద్ధుడు. కానీ రోగి దేశమంతటా శిరస్సు నుండి పాదము వరకు కుష్ఠ వ్యాపించి ఉండనేని యాజకుడు అతనిని పరిశీలింపవలెను. రోగి అంతటా కుష్ఠ వ్యాపించి ఉండనేని యాజకుడు అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలెను. రోగి దేహమనంతయు తెల్లబారెను కనుక అతడు శుద్ధుడు. కానీ ఆ రోగి చర్మము మీద పుండు లేవగానే అతడు అశుద్ధుడు అగును. యాజకుడు రోగి పుండును పరిశీలించి అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలెను. పుండు కుష్టుకు గుర్తు. పుండు కలవాడు అశుద్ధుడు. కానీ ఆ పుండు తెల్లబారినేని రోగి యాజకుని వద్దకు వెళ్ళవలెను. యాజకుడు రోగిని పరీక్షించి కుష్ఠ తెల్లబారినదని గుర్తించనేని అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలెను. అతడు శుద్ధుడే. బొబ్బలు. ఎవరికైనా బొబ్బలేచి అది నయమైన పిదప ఆ తావున తెల్లని వాపు కానీ ఎరుపు తెలుపు రంగుల పొడగాని కనిపించిన ఎడల అతడు యాజకుని వద్దకు వెళ్ళవలెను. యాజకుడు రోగిని పరీక్షించి చూచి తెల్లని రోమములు, చర్మము పల్లముగా నుండుట అను లక్షణములు కనిపించినచో అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలెను. అతనికి బొబ్బ మీద కుష్టు సోకినట్లు కానీ పై 2 లక్షణములు కనిపింపక వ్యాధి సోకిన తావున రంగు మాత్రమే మారియుండనేని యాజకుడు రోగిని 7 నాళ్ల పాటు వేరుగా ఉంచవలెను. పొడ వ్యాపించినేని యాజకుడు రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలెను. అతనికి కుష్ఠ సోకినది కానీ
పొడ వ్యాపింపలేదని, అది బొబ్బమచ్చ మాత్రమే కనుక యాజకుడు రోగిని శుద్ధునిగానే నిర్ణయింపవలయను. కాలుపులు. ఎవరికైనాను దేహము కాలి ఆ కాలిన భాగమున తెల్లని మచ్చగాని లేక తెలుపు ఎరుపు రంగుల మచ్చగాని ఏర్పడినచో యాజకుడు అతనిని పరీక్షింపవలయను. వెంట్రుకలు తెల్లబడుట, చర్మము కృంగిటయును లక్షణములు కల్పించినేని కుష్ఠ సోకినట్లు యాజకుడు అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయను. అది కుష్ఠయే. కానీ పై 2 లక్షణములు కనిపింపక వ్యాధి సోకిన తావున రంగు మాత్రమే మారి ఉండనేని యాజకుడు రోగిని 7 నాళ్ల పాటు వేరుగా ఉంచవలయను. 7వ నాడు రోగిని మరల పరీక్షించి చూచి పొడ వ్యాపించి యునచో అతనిని అశుద్ధునిగా నిర్ణయింపవలయను. అది కుష్ఠయే. కానీ పొడ వ్యాపింపక రంగును కోల్పోవుచుండెనేని దానిని కాలుపుల వలన వచ్చిన వాపుగా నిర్ణయింపవలయను. యాజకుడు రోగిని శుద్ధునిగా గణింపవలయను. అది కేవలము వాపు వలన కలిగిన మచ్చ, తల మీద గడ్డము మీద కుష్ఠ. స్త్రీ పురుషులలో ఎవరికైనా తల మీదనైనను గడ్డము మీదనైనను పొడ లేచినచో యాజకుడు ఆ వ్యక్తిని పరీక్షింపవలెను. అచ్చటి చర్మము కృంగి ఉండి వెంట్రుకలు సన్నబారి పసుపు రంగు కలిగి యుండినచో యాజకుడు రోగిని అశుద్ధునిగా నిర్ణయింపవలెను. అది తల మీదనో గడ్డము మీదనో వచ్చడి కుష్టు. కానీ యాజకుడు పరీక్షింపగా పై 2 లక్షణములు కనిపింపబేని రోగిని 7 నాళ్ల పాటు వేరుగా ఉంచవలేను. 7వ నాడు రోగిని మరలా పరీక్షింపవలేను. పొక్కిన పుండు వ్యాపింపక, చర్మము కృంగక, వెంట్రుకలు పసుపు రంగు పొందక ఉండెనేని రోగి ఆ కురుపు లేచిన భాగము చుట్టూ వెంట్రుకలు గొరిగించుకోవలేను. అతడు ఇంకను 7 నాళ్ల పాటు ఊరికి వెలుపల వసింపవలయను. యాజకుడు రోగిని మరల 7వ నాడు పరీక్షింపవలయను. కురుపు దేహమునందు వ్యాపింపక చర్మము కృంగక ఉండెనేని యాజకుడు రోగిని శుద్ధినిగానే గణింపవలయను. అతడు దుస్తులు ఉతుకుకొని శుద్ధిని పొందును. కానీ రోగిని శుద్ధునిగా నిర్ణయించిన పిమ్మట కురుపు వ్యాపించనేని యాజకుడు అతనిని మరలా పరీక్షింపవలెను. అది వ్యాపించి ఉండనేని ఇక వెంట్రుకలు పసుపుగా ఉన్నవా లేవా అని పరీక్షింపనక్కరలేదు. అతడు అశుద్ధుడే. కానీ యాజకుని దృష్టిలో కురుపు వ్యాపింపక ఉండి ఆ తావున నల్లని వెంట్రుకలు పెరుగు చుండెనేని రోగికి వ్యాధి నయమైనట్లే. యాజకుడు అతనిని శుద్ధునిగా నిర్ణయింపవలెను. దద్దులు. స్త్రీ పురుషులలో ఎవరి చర్మం మీదనైనను తెల్లని పొడలు ఏర్పడినచో యాజకులు ఆ వ్యక్తిని పరీక్షింపవలెను. ఆ పొడలు మసకగానున్న తెల్ల మచ్చలు మాత్రమే అగునేని అవి వట్టి దద్దులు. ఆ రోగి శుద్ధుడు. వెంట్రుకలు రాలిపోవుట. ఎవరికైనాను తల మీద వెంట్రుకలు రాలిపోయినచో అది బట్టతల మాత్రమే అగును. అతడు అశుద్ధుడు కాడు. అతని తల ముందట భాగమున వెంట్రుకలు రాలిపోయినచో ఆ భాగము బట్టతల అగును. అతడు అశుద్ధుడు కాడు. కానీ అతని బట్టతల మీద తెలుపు ఎరుపు రంగులు గల కురుపు లేచినచో అది కుష్ఠ. యాజకుడు రోగిని పరీక్షించి అతని తల మీద ఎరుపు తెలుపు రంగు గల వాపును గుర్తించినేని అతడికి అశుద్ధునిగా నిర్ణయింపవలేను. అది తల మీద వచ్చేది కుష్టు. కుష్ఠరోగులకు నియమములు. కుష్ఠ రోగి చినిగిన బట్టలు తాల్చి తల విరబోసుకొనవలయను. అతడు పై పెదవి మీద చెయ్యి మోపి అశుద్ధుడను అని కేకలిడవలయను. కుష్ఠరోగిగా ఉన్నంతకాలం అతడు అశుద్ధుడే. అతడు ఏకాంతముగా శిబిరము వెలుపల జీవింపవలయను. కుష్ఠ సోకిన దుస్తులు. ఉన్ని నూలు దుస్తులు కానీ చర్మ సామాగ్రికి కానీ కుష్ఠసోకి వాని మీద పచ్చని పొడ కనిపించిన ఎడల దానిని యాజకునికి చూపింపవలెను. యాజకుడు ఆ వస్తువుల మీద బూజును పరీక్షించి
వానిని 7 రోజుల పాటు ఒక ప్రక్కన పెట్టించును. అతడు 7వ నాడు మరలా పరీక్షించినప్పుడు ఆ వస్తువుల మీద బూజు వ్యాపించి ఉండెనేని అది కుష్టియే. ఆ వస్తువులు అశుద్ధములు కనుక యాజకుడు వానిని దహింపవలెను. అది వ్యాప్తి చెందు కుష్ట కనుక దానిని నిప్పుతో కాల్చివేయవలెను. కానీ ఆ వస్తువుల మీద బూజు వ్యాపింపదేని వానిని కడిగి 7 నాళ్ల పాటు ఒక ప్రక్కన పెట్టవలెను. అతడు వానిని మరలా పరీక్షించినప్పుడు బూజు వ్యాపింపకపోయినను అవి పూర్వపు రంగుతోనే ఉండిన ఎడల ఆ వస్తువులను అశుద్ధములుగా పరిగణింపవలెను. బూజు పూర్తిగా లోపటను వెలుపటను సోకినది కనుక వానిని నిప్పుతో కాల్చివేయవలెను. కానీ యాజకుడు మరలా పరీక్షించినప్పుడు బూజు తగ్గి ఉండనేని ఆ బూజు పట్టిన భాగమున మాత్రము కోసివేయవలెను. ఆ వస్తువుల మీద బూజు మరలా కనిపించినేని కుష్ఠబలమ ప్రబలమైనట్లు కనుక యాజకుడు వానిని కాల్చివేయవలెను. కానీ ఆ వస్తువులను ఒకమారు కడిగిన తరువాత వాని మీద బూజు పోయినేని వానిని మరలా కడుగవలేను. అప్పుడవి శుద్ధులగును. ఉన్ని నూలు దుస్తులకు చర్మ సామాగ్రికి సోకిన కుష్టును గూర్చిన నియమములు ఇవి. 14వ అధ్యాయము 1వ వచనము. కుష్ఠరోగులను శుద్ధి చేయుట. ప్రభువు మోషేతో ఇట్లు చెప్పెను. కుష్ఠ నయమైన వానిని శుద్ధి చేయు విధానము ఇది. శుద్ధిని పొందు దినమున అతనిని యాజకుని వద్దకు కొనిరావలెను. యాజకుడు అతనిని శిబిరము వెలుపలికి కొనిపోయి అచట పరీక్ష చేయును. రోగికి కుష్ఠ నయమయ్యేనాని యాజకుడు అతనిచ్చే 2 శుద్ధమైన పక్షులు, కొంచెము దేవదారు కొయ్య, ఒక ఎర్రదారము, హిస్సోపు రెమ్మ తెప్పించును. అటు పిమ్మట యాజకులు శుభ్రమైన ప్రవాహ జలములపై మట్టి పాత్రలో ఒక పక్షిని చంపించును. 2వ పక్షిని కొయ్యను, దారమును, హిస్సోపు రెమ్మను మొదటి పక్షి నెత్తురులో ముంచును. యాజకుడు శుద్ధిని పొందవలసిన వాని మీద పక్షి నెత్తురును 7 సార్లు చిలకరించి అతడు శుద్ధుడయ్యను అని పలుకుము. 2వ పక్షి వదిలివేయగా అది పొలములోనికి ఎగిరిపోవును. రోగి దుస్తులు ఉతుక్కుకొనును, వెంట్రుకలన్నీ ఒరిగించుకొని స్నానము చేయును. అప్పుడు అతడు శుద్ధిని పొందును. ఆ పిమ్మట అతడు శిబిరంలోనికి ప్రవేశింపవచ్చును. కానీ 7 నాళ్ల పాటు తన గుడారము వెలుపల ఉండి పోవలెను. 7వ నాడు మరల తల, గడ్డము, కనుబొమ్మలు, మిగిలిన రోమములు గొరిగించుకొని దుస్తులు ఉతుకుకొని స్నానము చేయవలెను. అప్పుడు అతడు శుద్ధిని పొందును. 8వ నాడు అతడు 1 ఏడాది ఈడుగలవి అవలక్షణములు లేనివి 2 మగ గొర్రె పిల్లలను, 1 ఆడు గొర్రె పిల్లను, నూనెతో కలిపిన 3 కుంచెముల గోధుమ పిండిని, 1 గిన్నెడు ఒలీవ నూనెను కొని రావలేను. యాజకుడు అతని కానుకలను సమావేశపు గుడారు ప్రవేశ ద్వారము వద్దకు కొనిపోవును. యాజకుడు 1 మగ గొర్రెపిల్లను, ఒలీవ తైలమును దోష పరిహార బలిగా వానిని తెచ్చి ప్రభువునెదుట అల్లాడింపబడు అర్పణగా అర్పించును. పాప పరిహార బలులు, దహన బలులు సమర్పించు పవిత్ర స్థలముననే ఆ గొర్రెపిల్లను వధింపవలెను. పాప పరిహార బలివలే ఈ దోష పరిహార బలిలో చంపబడిన గొర్రెపిల్ల యాజకునికి చెందును. అది పరమ పవిత్రమైన నైవేద్యము. యాజకుడు ఆ గొర్రెపిల్ల నెత్తుటిని క్రొద్దిగా తీసుకొని శుద్ధి పొంది వాని కుడి చెవి అంచు మీదను, కుడి చేతి బొటన వ్రేలి మీదను, కుడికాలి బొటన వ్రేలి మీదను పూయవలెను. అతడు నూనె బుడ్డెని తీసుకొని తన ఎడమ అరచేతిలో కొంచెము తైలము పోసుకోవలెను. కుడి చేత వ్రేలితో ఆ ఎడమి చేతిలోని తైలమును కొద్దిగా తీసుకొని 7 సార్లు దేవుని సన్నిధిలో చిలకరింపవలెను. ఎడమ అరచేతిలోని తైలమును కొద్దిగా తీసుకొని శుద్ధిని పొందిన వాని కుడి చెవి అంచు మీద, కుడి చేతి బొటన వ్రేలు మీద, కుడికాలి బొటన వ్రేలు మీద పూయవలెను.
దోష పరిహార్థ బలి నెత్తురును పూసినట్లే ఈ తైలమును పూయవలెను. యాజకుడు ఈ తైలమును తన చేతిలో మిగిలియున్న తైలమును శుద్ధిని పొందిన వాని తల మీద పోయును. ఈ రీతిగా అతడు ప్రభు సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయవలెను. అటు పిమ్మట యాజకుడు పాప పరిహార బలిని అర్పించి శుద్ధి జరుపును. కడన దహన బలికి ఉద్దేశింపబడిన గొర్రెపిల్లను వధించి దానిని ధాన్య బలితో పాటు పీఠము మీద దహించును. ఈ రీతిగా ప్రాయశ్చిత్తము చేయగా కుష్ఠ నయమైన వాడు శుద్ధిని పడేను. శుద్ధి పొందువాడు పేదవాడైనచో దోష పరిహార బలికి గాను ఒక మగ గొర్రెపిల్లను కొని వచ్చినా చాలును. దానిని ప్రభువు ఎదుట అల్లాడింపబడవు అర్పణగా అర్పింపవలెను. నూనె కలిపిన ఒక కుంచెడు గోధుమ పిండిని, ఒక బుడ్డిలో 3వ వంతు ఒలీవ నూనెను కొని వచ్చినా చాలును. ఇంకను అతడు తన తాహతుకు తగినట్లు 2 తెల్లగువ్వలను లేక 2 పావురపు పిల్లలను కొని రావలెను. వానిలో ఒకటి పాప పరిహార బలికి, మరి ఒకటి దహన బలికి అతడు శుద్ధి చేయించు కొన మొదలుపెట్టిన 8వ నాడు వానినన్నింటినీ గుడార ప్రవేశ ద్వారమునొద్ద ఉండు యాజకుని వద్దకు కొని తేవలెను. యాజకుడు దోష పరిహార గొర్రెపిల్లను ఒక గిన్నెలో నూనెను గైకొని ప్రభువు ముందట అల్లాడింపబడు అర్పణగా అర్పించుడు. గొర్రెపిల్లను వధించి దాని నెత్తుటిని కొంత తీసుకుని శుద్ధిని బడయును. వాని కుడి చెవి అంచునకు, కుడి చేతి బొటన వ్రేలికి, కుడి కాలు బొటన వేలికి పూయవలెను. యాజకుడు నూనెను తన ఎడమ అరచేతిలో పోసుకొని కుడి చేతి వ్రేలితో దానిని 7 సార్లు ప్రభువు సన్నిధిలో చిలుకరించును. ఆ నూనెను కొంత శుద్ధి పొందిన వాని కుడి చెవి అంచు మీదను, కుడి చేతి బొటన వ్రేలి మీదను, కుడికాలి బొటన వ్రేలి మీదను పూయును. దోష పరిహార బలి రక్తమును పూసినట్లే ఈ నూనెను కూడా పూయవలెను. యాజకుడు తన ఎడమ చేతిలో మిగిలియున్న నూనెను శుద్ధిని బడియు వాని తల మీద పోసి అతనికి ప్రాయశ్చిత్తము చేయవలెను. తరువాత అతడు తన తాహతుకు తగినట్లు 1 పావురమును గాని లేక 1 తెల్ల గువ్వను గాని పాప పరిహార బలిగా సమర్పించును. 2వ దానిని ధాన్య బలితో పాటు దహన బలిగా అర్పించును. ఈ రీతిగా యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును. కుష్ఠ నుండి విముక్తి చెందిన పిదప ప్రాయశ్చిత్తమునకు గాను పశువులను అర్పింపలేని పేదవానిని గూర్చిన నియమములు ఇవి. కుష్ఠ సోకిన గృహములు. ప్రభువు మోషే అహరోనులతో ఇట్లనెను, మీరు నేను వారసత్వముగా ఈయనున్న కనాను మండలమును చేరుకొనిన తరువాత నేనట మీలో ఎవరి ఇంటికైనా కుష్ఠ సోకినట్లు చేయుదునేని ఆ ఇంటి యజమానుని వద్దకు వెళ్ళి తన ఇంటికి కుష్ఠ సోకినదని తెలియజేయవలెను. యాజకుడు ఆ ఇంటిని పరీక్షించుటకు వెళ్ళకముందు ఆ ఇంటి అందలి వస్తువులన్నింటినీ వెలుపల పెట్టించును. లేదేని ఆ ఇంటిలోని వస్తువులన్నీ అశుద్ధులగును. అటు తరువాత అతడు ఆ ఇంటిలోనికి పోవును. ఆ ఇంట ఎర్రని పొడలు గాని లేక తెల్లని పొడలు గాని గోడలను తినివేయుచున్నచో అతడు ఆ ఇంటిని నుండి వెలుపలికి వచ్చి దానిని 7 నాళ్ల పాటు మూయించును. 7వ నాడు ఆ ఇంటిని మరలా పరీక్షించును. పొడలు గోడల మీద వ్యాపించి ఉన్నచో ఆ పొడలు సోకిన రాళ్లను గోడలో నుండి తొలగించి పట్టణము వెలుపల ఏదైనా అశుద్ధమైన తావున పడవేయుడని ఆజ్ఞాపింపవలెను. అటు పిమ్మట గోడల లోపలి భాగములను గోకివేసి ప్రోగైన అలుకుడు మట్టిని నగరము వెలుపల ఏదైనా అశుద్ధమైన తావును పోయింపవలెను. తొలగించిన రాళ్లకు బదులుగా క్రొత్త రాళ్లను పేర్చి గోడలను మరలా అలుకవలెను. రాళ్లను తొలగించి గోడలను గ్రోకి కొత్తగా అలికిన తరువాత కూడా పొడలు మరలా కనిపించినని యాజకుడు వచ్చి ఇంటిని పరీక్షింపవలెను. పొడలు మరలా వ్యాపించి ఉండనేని ఆ ఇంటి కుష్ఠ సోకినట్లు అది అశుద్ధ ఇల్లు కనుక ఆ ఇంటిని పడగొట్టవలెను.
దాని రాళ్లను కొయ్యను అలుకుడు మట్టిని ఎత్తి నగరము వెలుపల ఏదైనా అశుద్ధమైన తావున పడవేయవలెను. అశుద్ధముగా ఉన్నందున మూసివేయబడి ఉన్న ఇంటిలో ఎవడైనను అడుగుపెట్టినేని అతడు సాయంకాలం వరకు అశుద్ధుడగును. దానిలో నిద్రించువాడు అన్నము తినువాడు గాని బట్టలు ఉతుక్కుకోవలెను. కానీ యాజకుడు ఇంటిని పరీక్షింప వచ్చినప్పుడు కొత్తగా అలికిన తరువాత అందలి పొడలు వ్యాపించి ఉండేనేని అతడు దానిని శుద్ధముగా నిర్ణయింపవలెను. ఎందుకన గోడల మీద కుష్ఠ సమసిపోయినది. యజమానుడు ఇంటిని శుద్ధి చేయించుటకు గాను దోష పరిహారార్థ బలికి 2 పక్షులను, దేవదారు కొయ్యను, ఎర్రని దారమును, హిస్సోపు రెమ్మను కొనిరావలేను. స్వచ్ఛమైన ప్రవాహ జలము మీద ఒక పక్షి మట్టి పాత్రలో చంపవలేను. దేవదారు కొయ్యను, హిస్సోపు రెమ్మను, దారమును బ్రతికి ఉన్న పక్షిని అన్నింటినీ ప్రవహించు జలముపై చంపిన పక్షి నెత్తురులో మరియు ప్రవాహ జలములో ముంచి వాటితో ఇంటిని 7 సార్లు చిలింకరింపవలెను. ఈ రీతిగా అతడు పక్షి రక్తముతో, స్వచ్ఛమైన నీటితో, బ్రతికి ఉన్న పక్షితో, దేవదారు కొయ్య, ఎర్రని దారము, హిస్సోపు రెమ్మతో ఇంటిని శుద్ధి చేయవలెను. తరువాత వెలుపలి పొలంలోనికి ఎగిరిపోవుటకు 2వ పక్షిని వదిలి వేయవలెను. ఈ రీతిగా కుష్ఠ సోకిన ఇంటికి ప్రాయశ్చిత్తము చేయగా నిర్మలమగును. నరులకు, ఇండ్లకు, బట్టలకు సోకెడు కుష్ఠను గూర్చి వాపులు, పొక్కులు, నిగనిగలాడు పొడలు మొదలగునవి గూర్చి నియమములు ఇవి. ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో ఎప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు కుష్ఠమును గూర్చిన విధి ఇదియే. 15వ అధ్యాయము 1వ వచనము. రహెత్త స్ఖలనము పురుషులు. ప్రభువు మోషే హరోనులతో ఇట్లు నుడివెను. మీరు ఇశ్రాయేలులతో ఇట్లు చెప్పుడు, మీలో ఎవరికైనను వ్యాధి వలన రేతస్ఖలనము కలిగినేని అది అశుచికరము. అది దేహము నుండి వెలుపలికి వచ్చినని రాకుండానను అశుచికరమైనదే. రేతస్ఖలనము కలిగిన మనుష్యుడు పండుకొనిన పడక, కూర్చుండిన ఆసనము కూడా అశుచికరమగును. అతడు పండుకొనిన మంచమును గాని కూర్చుండిన ఆసనమును గాని ముట్టుకొనిన వాడు బట్టలు ఉతుకుకొని స్నానము చేయవలెను. సాయంత్రము వరకు అతడు మైలపడి ఉండును. అతనిని ముట్టుకొనిన వాడు బట్టలు ఉతుక్కుని స్నానము చేయవలెను. అతడు సాయంత్రం వరకు మైలుతో ఉండును. అట్టి మనుష్యుని ఉమ్మి శుద్ధి చేసుకొని ఉన్న వాని మీద పడినను అతడు బట్టలు ఉతుక్కుని స్నానం చేసి సాయంత్రం వరకు మైలపడి ఉండును. అతడు ఎక్కి ప్రయాణించు ఎట్టి ఆసనమునైనను మైలపడును. అతడు కూర్చుండిన వస్తువు దేనినైనను ముట్టుకొనినవాడు సాయంత్రం వరకు మైలపడి ఉండును. అట్టి వస్తువులను తీసుకొని పోవువాడు బట్టలు ఉతుక్కుని స్నానము సాయంకాలం వరకు మైలపడి ఉండును. అట్టి మనుష్యుడు చేతులు కడుక్కొనయే ఎవరిని అంటుకొనెనో వాడు కూడా బట్టలు ఉతికి స్నానం చేసి సాయంత్రం వరకు మైలతో నుండును. అతడు అంటుకొనిన మట్టి కుండలను పగలగొట్టవలెను. కొయ్య సామాగ్రిని కడుగవలెను. అతనికి జబ్బు నయమయ్యని గాని 7 రోజులు ఆగి శుద్ధి చేయించుకొనవలెను. అతడు బట్టలు ఉతుకుకొని స్వచ్ఛమైన నీటిలో స్నానము చేసి శుద్ధిని పొందును. 8వ నాడు 2 పావురములను లేక 2 తెల్లగువలను గైకొని ప్రభువు సమావేశపు గుడారము ప్రవేశ ద్వారము వద్ద నుండి యాజకుని చెంతకు రావలేను. యాజకుడు ఆ పక్షులలో ఒకదానిని పాప పరిహార బలిగా మరి ఒక దానిని సంపూర్ణ దహన బలిగా సమర్పించును. ఈ రీతిగా యాజకుడు అతని రేతస్ఖలనముగాను ప్రభువు సమక్షమున ప్రాయశ్చిత్తము చేయవలేను. ఎవనికైనా సహజ పద్ధతిలో రేతస్ఖలనము కలిగిన ఎడల అతడు సర్వాంగ సహితముగా స్నానము చేసి సాయంత్రం వరకు మైలపడి ఉండును. ఆ రేతస్సు సోకిన బట్టలను చర్మ సామాగ్రిని గాని కడుగవలెను. అవి సాయంత్రం వరకు మైలపడి ఉండును. వీర్యస్ఖలనమగనట్లు పురుషుడు స్త్రీని కుడినచో వారిరువురు స్నానము చేయవలెను. ఇరువురు సాయంకాలం వరకు మైలపడి ఉందురు. స్త్రీ తన ఋతుకాలమున 7 రోజుల పాటు కడుగుక యుండును. ఆమెను ముట్టుకుని వారికి మరుసటి దినం వరకు మైలు సోకును. ముట్టుత పండుకొనిన మంచము, కూర్చుండిన ఆసనము మైలపడును.
ఆమె పరుండిన మంచమున కూర్చున్న ఆసనమున ముట్టుకొనిన వారు వారి బట్టలు ఉతుక్కుని స్నానము చేయవలెను. వారు సాయంకాలం వరకు మైలపడి ఉందురు. ఆమె పరుపు మీద కానీ ఆసనము మీద కానీ ఉన్నప్పుడు వాటిని తాకిన వారికి కూడా సాయంత్రం వరకు మైల సోకును. మైలపడిన దానిని కూడిన వాడు 7 నాళ్ల వరకు మైలపడును. అతడు పండుకొనిన మంచమునకు మైల సోకును. ఏ స్త్రీకైనను వ్యాధి వలన ఋతువు కాని కాలమున కూడా చాలా నాళ్ల వరకు రక్తస్రావము జరుగుచుండినను, లేక ఋతువు ముగిసిన పిదప కూడా రక్తస్రావము కొనసాగుచుండినను, ఆమె రక్తము స్రవించినంత కాలము ఋతుమతి అయి ఉన్నప్పటి వలనే మైలపడి ఉండును. అట్టి స్త్రీ పరుండినను మంచము కానీ కూర్చుండిన ఆసనమును కానీ తాను ముట్టుతాయి ఉన్నప్పుడు వాడుకొనిన మంచము ఆసనముల వలె మైలపడును. ఆ వస్తువులను ముట్టుకొనిన వానికి మైల సోకును. అతడు బట్టలు ఉదుక్కుని స్నానము చేయవలెను. సాయంకాలం వరకు మైలతో నుండును. రక్తస్రావము ఆగిపోయిన పిమ్మట 7 రోజుల తరువాత ఆమె శుద్ధిని పొందును. 8వ నాడు ఆమె 2 తెల్లగువ్వలనో లేక 2 పావురములను తీసుకుని ప్రభువు సమావేశపు గుడార ప్రవేశ ద్వారమునొద్దున్న యాజకుని చెంతకు రావలేను. యాజకుడు వానిలోనొక దానిని పాప పరిహార బలికిగాను మరి ఒక దానిని సంపూర్ణ దహన బలిగాను సమర్పించును. ఈ రీతిగా యాజకుడు ముట్టుటకు ప్రభువు సమక్షమున ప్రాయశ్చిత్తము చేయును. ఉపసంహారము. కనుక మీరు మైలపడుటను గూర్చి ఇశ్రాయేలును హెచ్చరించి, వారు శిబిరము మధ్యనున్న నా గుడారమును అమంగళము చేసి ఆ అపవిత్రత వలన వారు చావకుండునట్లు మీరు వారిని కాపాడవలెను. రేతస్ఖలనము కలిగిన పురుషుని గూర్చి, ముట్టుతయనున్న స్త్రీని గురించి, మైలపడి ఉన్న స్త్రీ కూడిన పురుషుని గూర్చిన నియమములు ఇవి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.